I don't know, uncle. Sadiq is a ruthless businessman and I don't know what he's expecting out of this. మనల్ని ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడేస్తే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అయినా మీట్ అవ్వచ్చారా? డోంట్ వరీ, అన్నీ సర్దుకుంటాయి. ఎలా అంకుల్? సాదిక్ ఫినాన్షియల్గా హెల్ప్ చేసినా కూడా క్లియరెన్సెస్ ఎలా తెచ్చుకోగలం? ఢిల్లీ మొత్తం రాజ్యవర్ధన్ వాళ్ళ అన్న చేతిలో ఉంది. హోమ్ మినిస్టర్ని కలిసి 6 నెలలైంది. మన కంపెనీ రిపోర్ట్స్ మొత్తం ఇచ్చేశాను. అయినా అక్కడి నుంచి ఏం రెస్పాన్స్ లేదు. మీరు కూడా ఏం చేయలేకపోతున్నారు. నేను ట్రై చేస్తూనే ఉన్నానమ్మా. ఐ నో, బట్ సిద్ధార్థ్ ఒక డీల్తో వచ్చాడు. సిద్ధార్థ్ని నమ్మలేమని మీకు తెలుసు. ఢిల్లీలో ఏవో కనెక్షన్స్ ఉన్నాయంటున్నాడు. ఎవరినో పట్టే ఉంటాడు. వాడి సంగతి తెలిసిందే కదా. ఆ విషయంలో కొంచెం హెల్ప్ దొరికితే మిగతావి మనం హ్యాండిల్ చేసేసుకోవచ్చు. ఐ డోంట్ ట్రస్ట్ హిమ్ అంకుల్. ఓకే, నమ్మక్కర్లేదు. నీ అవసరానికి వాడుకో.